నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. అమరావతి పునర్నిర్మాణ సభకు ఒంగోలు నుంచి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఒంగోలు మినీ స్టేడియం నుంచి దాదాపు 60 బస్సులకు పైగా అమరావతి సభా ప్రాంగణానికి తరలి వెళ్లాయి. బస్సులకు ఒంగోలు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జెండా ఊపి వీడ్కోలు పలికారు. అమరావతి పునర్నిర్మాణ సభకు ప్రధాని నరేంద్ర మోడీ రావడం అదృష్టంగా భావించాలని 65,000 కోట్లతో పునర్నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని, మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో చేపట్టబోతున్న పునర్నిర్మాణ పనులు 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించడం ఆయన పట్టుదలకు నిదర్శనమని అన్నారు. మొత్తం 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ జరుగుతుందని, రైతులు కూడా తమ భూములను స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు రావడం భారతదేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయమని పేర్కొన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ జిల్లా నుంచి దాదాపు 200 బస్సులు వెళుతున్నాయని, ఒంగోలు నుంచి 60 బస్సులను ఏర్పాటు చేశామని అన్నారు. అసెంబ్లీ, సెక్రటరియట్, వివిధ కార్యాలయాలు, శాశ్వత భవనాలు నిర్మించేందుకు నేడు శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి బస్సులో మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పులిహోర, అరటిపండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఉంచుతున్నామని, ఎండ కారణంగా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని దామచర్ల పేర్కొన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గం నుండి భారీ ఎత్తున అమరావతి పునర్నిర్మాణ సభకు ఇప్పటికే వెళ్లడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, రంగసాయి, మహిళా నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేర మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రావటం అంటే చాలా సంతోషమైన విషయం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే అమరావతి పునర్నిర్మాణం చేయాలి, 2 సంవత్సరాల కాలంలోనే దాన్ని కూడా పూర్తి చేయాలనేది వారి తపనది. అందుకు తగినట్టుగా కూడా ప్రోత్సహిస్తూ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నిధులు సమకూర్చడం అనేది గొప్ప విషయం. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో ల్యాండ్ పూలింగ్లో దాదాపు 40,000 ఎకరాలు అనేది ముందు ఇచ్చి, మరొకసారి కూడా ఆ ఉన్న రైతులందరూ పరిసర ప్రాంతాల్లో ఒక 40,000 ఎకరాలు కూడా మేము కూడా ఈ ల్యాండ్ పూలింగ్లో వస్తాం, డెవలప్ చేయండి అని చెప్పి ముందుకు రావటం అనేది అరుదైన విషయం. భారతదేశంలో కూడా ఎక్కడా కూడా అటువంటిది ల్యాండ్ పూలింగ్లో ఇంత ఎక్స్టెంట్ అనేది రావటం లేదు. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ దాదాపు 65,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ 1,00,000 కోట్ల వరకు ఒక మంచి ప్లానింగ్ చేయటం అనేది పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఇది సక్సెస్ అవుతుంది. మోడీ గారు రాకనని అంటేనే ఇందుకు శుభసూచకం. అది అందుకు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మోడీ గారి ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో కూడా శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటే ఎంతో అదృష్టం అని భావిస్తూ ఒంగోలు ప్రజానికానికి అందరూ కూడా బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ దయచేసి అందరూ కూడా ఈ మోడీ గారి సభకు కూడా వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అమరావతి పునర్నిర్మాణ సందర్భంగా ప్రధానమంత్రి గారి కార్యక్రమానికి ఈరోజు దగ్గర మన జిల్లా నుంచి 200 బస్సుల వరకు అన్ని నియోజకవర్గాల నుంచి వెళ్తూ ఉన్నాయి. మన ఒంగోలు నుంచి 60 బస్సులు ఇప్పుడే రెడీ చేసి అన్నీ కూడా పంపిస్తూ ఉన్నాం. దగ్గర ఒంగోలు నుంచే ఒక 3,000 మంది, అదేవిధంగా ఒక 100 వెహికల్స్, 4 వీలర్స్ కూడా పోతూ ఉన్నాం. అందరూ కూడా ఒక బాధ్యతగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చేది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం. అదేవిధంగా ఉండే 5 సంవత్సరాల్లో ఆగిపోయిన అమరావతిని మళ్ళా కూడా మొదలుపెట్టేసి ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్న ప్రధానమంత్రికి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి బాటలో నడుచుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రజల్లో కూడా ఒక మంచి ఉత్సాహం, చైతన్యంతో ఈరోజు అందరూ కూడా బయలుదేరారు. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున ఈరోజు సభకు 5 కోట్ల మంది ఈరోజు సభకు కూడా అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. దీనికి 49,000 కోట్లతోటి ఈరోజు శంకుస్థాపనలో కూడా ప్రధానమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, రోడ్స్ కానీ, ఈ బ్రిడ్జెస్ కానీ, అదేవిధంగా అమరావతి క్యాపిటల్లో ఈ పర్మనెంట్ అసెంబ్లీ కానీ,
అదేవిధంగా సెక్రటేరియట్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ అలా భూమి పూజ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా జయప్రదం జరగాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లో కూడా చైతన్యంతో అందరూ కూడా పాల్పంచుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రధానమంత్రి గారికి అదే ముఖ్యమంత్రి గారు పిలుపు మీద వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ అమరావతిని రాబోయే కాలంలో అద్భుతమైన రాజధానిగా నిర్మించడానికి ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. మా కాన్స్టిట్యున్సీలో దగ్గర దాపు 40 బస్సులు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ప్రజలు వాళ్ళే ఉత్సాహంగా వచ్చి ఎక్కి మన రాజధానికి సపోర్ట్ ఇద్దామని, రాబోయే కాలంలో ఇది ఒక అద్భుతమైన రాజధాని అని చాలా ఉత్సాహంగా జనాలు ఎక్కారు. అరేంజ్మెంట్స్ కూడా గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేసింది, నీళ్లు, టిఫిన్ అన్నీ. ఎందుకంటే కొద్దిగా ఎండగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా ప్లాన్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ఫంక్షన్ అద్భుతమైన సక్సెస్ జరుగుతుంది. ప్రజల్లో ఉన్న ఉత్సాహం చూస్తూ ఉంటే రాజధాని బ్రహ్మాండంగా నిర్మాణం పడుతుందని, రాబోయే కాలంలో మన దేశంలోనే ఒక అద్భుతమైన రాజధానిగా నిలబడుతుందని కోరుతున్నాను. ప్రజల ఆకాంక్షలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి అన్ని శాఖలు మరింత దృష్టి పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, జోనల్ ఇన్ఛార్జి అధికారి ఎంటీ కృష్ణబాబు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా ఉన్నతాధికారులతో ఒంగోలు ప్రకాశం భవనంలో కృష్ణబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయడంతో పాటు నీటి నాణ్యత కూడా ముఖ్యమని కృష్ణబాబు అన్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆర్థికంగా స్థిరపడిన వారి వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకుంటే మార్గదర్శకులుగా గుర్తించి బంగారు కుటుంబాలకు అండగా నిలిచేలా చూడవచ్చని అన్నారు. ప్రకాశాన్ని ప్రగతిలో మెరుగైన స్థానంలో నిలపాల్సిన బాధ్యత అన్ని శాఖలపై ఉందని అన్నారు. అనంతరం శాఖల వారీగా సాధించిన పురోగతిని కలెక్టర్ తమీమ్ అన్సారియా, జేసీ రోణకి గోపాలకృష్ణ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో మార్కాపురం ఉప కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ చిన్నబొబులేసు, సిపిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సో ప్రతి జిల్లా కూడా కాంపిటేటివ్ స్పిరిట్ తో ముందుకు వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మీకు తెలుసు. సో ప్రతి దాంట్లో కాంపిటీషన్ పెడతాం అండ్ ప్రతి ఆస్పెక్ట్ లో కూడా కొన్ని టార్గెట్స్ పెట్టడం, ఆ టార్గెట్స్ లో మనం ఎక్కడున్నాము అనేది వేరీస్ వేయడం అండ్ ఎంటైర్ స్టేట్ లో ఏ పర్టికులర్ యాక్టివిటీలో మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది ర్యాంకింగ్ ఇవ్వడం. సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సాసాలో కానివ్వండి, అంటే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర క్యాంపెయిన్ లో కానివ్వండి, మిగతా ఐటమ్స్ లో కానివ్వండి, ఇంక్లూడింగ్ హాస్పిటల్ మెయింటెనెన్స్ లో కానీ, అలాగే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, వేరియస్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ప్రజల పర్సెప్షన్, సర్వీసెస్ లో పర్సెప్షన్ ఏంటనే దాని మీద ర్యాంకింగ్ కానివ్వండి, ఇలా ప్రతి అంశంలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సో దాని ప్రకారమే మనకు ర్యాంకింగ్స్ ఇస్తాము. సో ఏ జిల్లా కూడా, ఏ టీం కూడా ర్యాంకింగ్ లో మరీ కింద స్థాయిలో ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. ఉంటుందా? సో డెఫినెట్లీ మనం టాప్ 5 లోనే లేకపోతే టాప్ 3 లోనే ఉండాలని ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. సో అన్నిట్లో మనం ఉండలేకపోవచ్చు బికాస్ ఆఫ్ సర్టన్ ఇష్యూస్, ఒక పర్టికులర్ ఏరియా వైజ్ ఉన్న స్ట్రెంగ్స్ కానీ వీక్నెస్లు కానీ, అంటే బేసిక్ గా న్యాచురల్ స్ట్రెంగ్స్ అండ్ న్యాచురల్ వీక్నెస్. సో బట్ అట్ ద సేమ్ టైం మనం వీలైనంత వరకు, మన చేతిలో ఉన్నంత వరకు మనం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అందులో డెఫినెట్లీ ఈ టీమ్ చాలా బాగా పనిచేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఒక సిస్టమేటిక్ గా ఏదైతే ప్లాన్ చేశారో కలెక్టర్ గారు లాస్ట్ నైట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో, మనం ఏదైతే గవర్నమెంట్ కి అష్యూరెన్స్ ఇచ్చారు, అంటే నెక్స్ట్ 1 year లో మనం ఇది ప్లాన్ చేస్తున్నాము ఈ పర్టికులర్ సెక్టార్స్ లో అనేది ఇచ్చారు. సో ఆ సెక్టార్స్ లో ఏదైతే మనం ప్రామిస్ చేశామో అది కంపల్సరీగా అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి, మన బెస్ట్ ఎఫర్ట్స్ చేయాలి. అది అట్లీస్ట్ మనమే
సో ఇది కంటిన్యూస్గా ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా వారి ఇంటి దగ్గరకే వెళ్ళి ఇవ్వడం, వారి దగ్గర బెనిఫిషరీస్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆఫ్టర్ గివింగ్ పెన్షన్ వారితో ఇంటరాక్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏ స్కీమ్స్ ఇస్తున్నారు దాని గురించి వారితో ఒక మంచిగా బిహేవ్ చేయాలి, దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సార్. అందరూ సెక్రటేరియట్ స్టాఫ్స్, ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ ఎవరైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కు వెళ్తున్నారో, బికాస్ ఆ కంప్లైంట్స్ కూడా వచ్చాయి సార్, సరిగా వ్యవహరించలేదు ప్రజలతో అనేది. సో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో మన టార్గెట్ వారి ఇంటి దగ్గరికే వెళ్ళి ఇవ్వాలి, తర్వాత వారి బిహేవియర్ ప్రజలతో బాగుండాలి, దాని మీద కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తున్నాం సార్. సో ఈసారి కొద్దిగా ర్యాంక్ ఇంప్రూవ్ చేయగలిగాం సార్, 18th ర్యాంక్. నగరంలోని ఒంగోలు కొత్తపట్నం మార్గంలోని ఫ్లైఓవర్ కింద ఇస్లాంపేట 3వ లైన్కు చెందిన మా భాష అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందినట్టు తాలూకా సిఐ అజయ్ కుమార్ తెలిపారు. సంఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా భాష అనే వ్యక్తి భార్య లేకపోవడంతో కుమారులు కుమార్తెతో గొడవపడి ఇంటికి వెళ్లకుండా ఫ్లైఓవర్ కిందనే నివసిస్తున్నట్లు సమాచారం ఉందని అన్నారు. అయితే 1వ తేదీ పింఛన్ డబ్బులు తీసుకుని మద్యం సేవించిన సందర్భంలో కొందరు అతనితో కలిసి మద్యం సేవించినట్టు తెలుస్తుందని, వారి మధ్య మాటా పెరిగి గొడవ జరిగి హత్య చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మృతుని ఒంటిపై రక్తపు గాయాలు ఉన్నాయని అన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దోషులను పట్టుకుంటామని సిఐ తెలిపారు. ఈరోజు ఉదయం మాకు కొప్పోలు ఫ్లైఓవర్ కింద ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడనే సమాచారం వచ్చింది. దాని మేరకు మేము విజిట్ చేసి ఇతని పేరు మహబూబ్ బాషాగా గుర్తించాము. అతను అలాగే ఇతనికి కొడుకు కూతురు అన్నట్టు ఇతను మద్యానికి అలవాటు పడిపోయి కొడుకు కూతురుతో గొడవపడి సుమారు ఒక 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇళ్లలో తిని వచ్చి ఇక్కడ టేబుల్ మీద కొప్పోలు ఫ్లైఓవర్ కింద ఉన్న సిమెంట్ బల్ల మీద పడుకుంటున్నట్టు తెలిసింది. ఈరోజు ఉదయం అతనికి ఛాతి మీద చిన్న ఒక రక్తగాయం ఉంది, చనిపోయి ఉన్నాడు. దీని మీద విచారిస్తున్నాము. ఎలా జరిగింది ఏం జరిగింది అన్నది విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అది సహజ మరణమా అసహజ మరణమా ఎవరి వలన జరిగిందా అనే దాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మహబూబ్ బాషా 65 సంవత్సరాల వయసు, ఇస్లాంపేట 3వ లైన్ ఇతని నేటివ్ ప్లేసు. ప్రస్తుతం కూతురు వద్ద ఉండేవాడు. తర్వాత కూతురుతో గొడవపడి ఇక్కడ ఈ సిమెంట్ బల్ల మీద పడుకుంటున్నాడు. కూతురు కొడుకుతో గొడవపడి ఇక్కడ ఉంటున్నాడని మాకు ఉన్న సమాచారం. దాని మీద కూడా విచారించి చర్యలు తీసుకుంటాం. హనుమాన్ శోభాయాత్రలో జిల్లా ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కార్యాలయంలో హనుమాన్ శోభాయాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం నిర్వహించే శోభాయాత్రలో భక్తులు ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఇటీవల డిఆర్యుసిసి సభ్యురాలిగా నియమితులైన సిద్ధ సూర్యకుమారి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎంపీని కలిసి వారి వారి సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేసి సమస్యలకు పరిష్కారం చేయాలని కోరారు. ఓకే ప్రయాణికులకి బాగా చేయాలి. ఎక్కడ వెంకటేశ్వర ఓకే 25వ తారీఖు ఆవిష్కరణ చేయాలి. ఒక్క నిమిషం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఒంగోలు జిల్లా వారు హనుమాన్ శోభాయాత్ర అనే కార్యక్రమాన్ని 25వ తారీఖు
మే నెల ఆదివారం సాయంత్రం 3 గంటలకి ఒంగోలు సంతపేటలో వెలిసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నుండి ర్యాలీ, పెద్ద బైక్ ర్యాలీ కూడా ప్రారంభం అవుతున్నది. హనుమాన్ శోభాయాత్ర అనేది అన్ని ప్రాంతాల్లో భారతదేశంలో కూడా జరుగుతున్న శోభాయాత్ర ఇది. ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అనేది ప్రతి ఒక్కరు కూడా కావాలి. ఆయన ఆశీస్సులు ఉంటే ఇంకా ఆంజనేయ భక్తుల్లాగా వారి వారి కుటుంబాల్లో సుఖ శాంతులతో ఉండేదానికి వీలవుతుందనేది పెద్ద నమ్మకం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ శోభాయాత్ర ర్యాలీలో కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకు అందరూ కూడా పాత్రులు కావాల్సిందిగా బాగుండకుండా పోతారు. నేను ప్రత్యేకంగా పశ్చిమ ప్రకాశాన్ని పిడుగులు భయపెట్టాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడి పిడుగులు పడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కంబం మండలంలోని రావిపాడు గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంపై పిడుగు పడటం జరిగింది. దీంతో పాటు మార్కాపురం ప్రాంతంలో కూడా పిడుగులు పడ్డాయి. అమరావతి పునర్నిర్మాణానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ పాల్గొని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులో ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నేడు రాష్ట్ర ప్రజలందరికీ సంతోషకరమైన రోజని ఎంపీ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతిలో వేల కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని అన్నారు. ముఖ్యమంత్రి 1,00,000 కోట్లతో అమరావతి అభివృద్ధి చేయాలని తలంపుగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే చేపట్టిన 40,000 ఎకరాల భూసేకరణ, మరో 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా చేపట్టిన రాజధాని నిర్మాణం చేపట్టనున్నారని ఎంపీ తెలిపారు. ఈరోజు మే 2వ తారీఖునంటేనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరట ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరలా అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమానికి రావటం, వారి చేతుల మీదుగా కూడా ఎన్నో శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే వేల కోట్ల రూపాయలతో కూడా జరిగేది. ఇవన్నీ కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి అమరావతి నగరంలో కూడా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టెండర్లు అనేది కూడా ఇవ్వటం కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అయితే 1,00,000 కోట్ల రూపాయల వరకు ఆ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలనేది. దాదాపు ఇప్పుడున్న 45,000 ఎకరాలతో పాటు ఇంకొక 40,000 ఎకరాలు కూడా సమీకరణ కూడా చేసేదానికి ల్యాండ్ పూలింగ్ అనే కార్యక్రమాన్ని వారు కూడా ముందుకు తీసుకెళ్లేదానికి భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఉండే విలేజ్ హెల్త్ క్లినిక్లతో పాటు పిహెచ్సిలు, ప్రభుత్వ వైద్యశాలలు, పాఠశాలలు, వివిధ సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేలా చేయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జోనల్ ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. వచ్చిన వాళ్ళలో సుమారు 10 మంది వస్తే ఎంతమంది కాపాడి సెర్చ్ చేయగలుగుతున్నారు? మద్దిపాడు పిహెచ్సిని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ల రిజిస్ట్రేషన్ విధానం, ప్రత్యేక యాప్ల గురించి సిబ్బందిని ప్రశ్నించారు. ల్యాబ్లో పలు విషయాలను పరిశీలించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఫార్మసీ గదిని సందర్శించి రోగులకు ఇస్తున్న మందులను పరిశీలించారు. ఆన్లైన్ చేస్తున్నారా లేదా తనిఖీ చేశారు. పర్ క్యాపిటా ఆదాయం పెంచే విధంగా ఒక జిల్లా మరో జిల్లాతో అభివృద్ధిలో పోటీతత్వం తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ప్రజల ఆదాయంలో మార్పులు రావాలని ముఖ్యమంత్రి విజన్ 2047 డాక్యుమెంటరీని తయారు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో జిఎస్డిపి పెంచి ప్రజలకు ఆదాయం వచ్చేలా చేయటం, ప్రజాప్రతినిధులను కలుపుకొని అధికారులు ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో ఉన్న అవకాశాలను మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నామని కృష్ణబాబు తెలిపారు. పశు సంపద, మైనింగ్, ఆక్వా సాగు ఇంకా అభివృద్ధి సాధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై దృష్టి సారించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, పెన్షన్ల పంపిణీ,
ప్రజల ప్రాధాన్యత కార్యక్రమాలు, ప్రజల నుంచి గ్రీవెన్స్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. పారిశ్రామికంగా ప్రగతి సాధించేందుకు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాధాన్యతను గుర్తిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యూఎన్డిపి వాళ్ళు చేసేది ఇది టెంపరేచర్ లాగర్స్ కొన్ని చోట్ల ఒక్కదానికి వేరు వ్యాక్సిన్ మరి ఇవి అందులో ప్రిజర్వ్ చేసుకుంటారు సార్. మనకున్నది ఒకదానికి మాత్రమే. ఈ 4 వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఎందులో పెడతారు? ఇప్పుడు ఈ యాంటీ వెనమ్ జిల్లాలో అంటే జోనల్ ఆఫీసర్స్ అని గవర్నమెంట్ సీనియర్ ఆఫీసర్స్ని కొన్ని జిల్లాలకు 5 జిల్లాలకు ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. సో అల్టిమేట్గా ప్రతి జిల్లా కూడా మంచి స్థాయిలో డెవలప్ అవ్వాలని, అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలని, ఒక జిల్లాతో కాంపిటీటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని, ఏ రకమైన అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అనేది మనం చూసి ప్రజలకి బెటర్ ఇంప్రూవ్మెంట్ అంటే మనం ఆదాయంలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సో దానికి కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు. ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు అందరూ కూడా సమన్వయంగా పనిచేసి మన డిస్ట్రిక్ట్ జిఎస్డిపి పెంచే కార్యక్రమం, అలాగే ప్రజలకి ఆదాయం ఎక్కువ వచ్చే దాంట్లో ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందులో ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి ఆ సమస్యల్ని మనం గవర్నమెంట్ సహకారంతో ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్కౌట్ చేయడం జరుగుతుంది. బిస్కెట్లు కొనిపిస్తానంటూ ఆ చిన్నారికి ఆశ చూపాడు. నిజమని నమ్మిన నాయనమ్మ చిన్నారిని అప్పగించగా అతను అక్కడి నుంచి ఉడాయించాడు. సింగరాయకొండలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని బాలిరెడ్డి నగర్లో గిరిజన కుటుంబానికి చెందిన చిలకూరి హరికృష్ణ దంపతులు ఉంటున్నారు. దంపతులు నిత్యం పనులకు వెళ్లే సమయంలో చిన్నారి ఐశ్వర్యను హరికృష్ణ తల్లి సంరక్షణలో ఉంచుతారు. ఆమె మనవరాలిని తీసుకుని బుధవారం మధ్యాహ్నం రైల్వే రోడ్డుకు వెళ్ళగా అక్కడ ఓ అపరిచిత యువకుడు వచ్చి చిన్నారిని ముద్దాడుతూ బిస్కెట్లు, తినుబండారాలు కొనిస్తానని ఆశ చూపాడు. నిజమని నమ్మిన ఆ వృద్ధురాలు మనవరాలిని అప్పగించగా అతను అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ వృద్ధురాలు విషయాన్ని కుమారుడికి చెప్పింది. వారు సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. పర్లేదు వచ్చింది. సంగీత రంగంలో చెల్లా నాగేశ్వరమ్మ చేస్తున్న కృషికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారంతో సత్కరించడం అభినందనీయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లా నాగేశ్వరమ్మను ఉగాది పురస్కారంతో సత్కరించిన సందర్భంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి, సంగీత సాహిత్య కళారంగాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సత్కార సభకు మాగుంట ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ కుటుంబంతో చెల్లా నాగేశ్వరమ్మకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదని, మాగుంట కుటుంబ కార్యక్రమాలలో తమ సంగీత కార్యక్రమాలు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారని ఎంపీ మాగుంట అన్నారు. ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇప్పటికే వందలాది కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలో చెల్లా నాగేశ్వరమ్మ సుస్థిర స్థానం సంపాదించుకుందని, అటువంటి గాయనిని రాష్ట్ర ప్రభుత్వం సముచిత రీతిలో ఉగాది పురస్కారంతో సత్కరించటం
అభినందనీయమని అన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ చల్లా నాగేశ్వరమ్మ జీవితాన్ని కళలకే అంకితం చేసిందని అన్నారు. కార్యక్రమంలో మేర గంగాడ సుజాత, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ, తమ్మిశెట్టి రమాదేవి తదితరులు నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చల్లా బాలకొండయ్య, తన్నీరు ఆంజనేయులు, గాయని గాయకులు లక్ష్మీ తులసి, యశోద, మనోహర్, డి కోటేశ్వరరావు, ఐ మురళీకృష్ణ, డి వసంతరావు, పి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సయ్యద్ ఇస్మాయిల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మన అందరికి చూడాలి ఒకసారి. రమాదేవి గారు చల్లా నాగేశ్వరమ్మ గారికి కిరీటాన్ని అందజేస్తారు. చాలా నేను ముందుగానే చెప్పాను, ఈరోజు ఎంపీ గారికి చాలా మొట్టమొదటి లోకసాని బాలాజీ గారు మాత్రం పలకని గుడి లేదు. మీరు కచేరీ చేయటువంటి అభినందన లోకసాని బాలాజీ గారు, మన ఎంపీ గారు గంగాడ నాగేశ్వరమ్మ గాత్రం అనేది కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాం. ఇప్పటికీ దానికి ఒక గుర్తింపు వచ్చి ఉగాది పురస్కారం కూడా ఇస్తే కూడా బాగుంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మీద వారికి ఆ పదవికి అర్హులే, అవార్డుకి అర్హులే. వాడు కొన్ని వేల పాటలు, భక్తి పాటలు అంటేనే వారి నోటి ఆ పాటలు రావటం ఎంతో సంతోషకరము. ఇంకా వారి సేవలు కూడా పూర్తిగా అవసరం. బాలకొండయ్య గారు కూడా ఎంతో ఓపికగా ఆమెని ఇతర కంట్రీలు కూడా తీసుకెళ్ళటం ఇప్పుడు అలవాటు చేసుకున్నారు. చల్లా నాగేశ్వరరామ గారి గాత్రం అనేది విదేశాల్లో కూడా వినపడాలని వారి కోరిక. అందువల్ల ఇంకా ఎక్కువగా కూడా విదేశాలకు వెళ్ళాలి. పాకిస్తాన్కి మాత్రం వెళ్ళొద్దు మీరు దయచేసి. అందువల్ల మీరు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడైనా ఏ కార్యక్రమాల్లో అయినా కూడా పాలు పంచుకుంటూ కోరుకుంటూ ఇస్మాయిల్ గారు చెప్పినట్టుగా మాగుంట కుటుంబానికి ఆమె ఆస్థాన గాయకురాలే. తన యొక్క ఖ్యాతి మన ఒంగోలు నుంచి దేశ విదేశాలకి కూడా వ్యాపించింది అని అంటేనే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక మహిళ ఈ రోజున మనకి ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు తన యొక్క కృషి, దీక్ష, పట్టుదలతో మనకు వయసుతో నిమిత్తం లేకుండా దాని మీదనే కనుక సాధన చేసినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు గుర్తింపు అనేది వస్తుంది అని చెప్పడానికి మన నాగేశ్వరమ్మ గారి దానికి ఒక ఉదాహరణ. కాబట్టి ఎన్నాళ్ళకైనా సరే పాపం తను ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఏది ఉన్నప్పటికీ కూడా తనకు గుర్తింపు రావాలని, ఏదో ఒక పదవి కావాలని ఎన్నోసార్లు అడగడం నేనే చూశాను. నిబద్ధతతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. పట్టణంలోని 31, 32 వార్డుల్లో రాజ్యలక్ష్మి కాలనీలో సామాజిక భద్రతా పెన్షన్లను ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్లే సామాజిక భద్రతా పెన్షన్లు 1వ తేదీ మధ్యాహ్నంలోపే పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. అనంతరం ఆది గురువు శ్రీ
ఆదిశంకరాచార్య స్వామివారి జయంతి సందర్భంగా పట్టణంలోని మార్కండేయ స్వామివారి ఆవరణలో ఉన్న శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మార్కాపురంలోని పవర్ ఆఫీసులో విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఖమ్మం బస్టాండ్ వద్ద డ్రైనేజీ పూడికతీత పనులను ప్రారంభించారు. ఖమ్మం రోడ్లోని శ్రీనివాస థియేటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మృదుల మోహన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగమ్మ కాలేజీ పక్కన భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన బాహుబలి ఎగ్జిబిషన్ను సందర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు అజయ్ ఘోష్ ఇచ్చేశారు. ఎగ్జిబిషన్ సందర్శించేందుకు వచ్చిన అజయ్ ఘోష్ను నిర్వాహకులు ఈదుపల్లి శివ ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఎగ్జిబిషన్ ఏర్పాట్లను చూసి హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో నిర్వహించాల్సిన ఎగ్జిబిషన్ను ఒంగోలు ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈదుపల్లి శివాని అభినందించారు. వేసవిలో సాయంకాలం ఎగ్జిబిషన్లో కుటుంబ సమేతంగా సేద తీరవచ్చని అన్నారు. అజయ్ ఘోష్తో సెల్ఫీలు దిగేందుకు ఎగ్జిబిషన్కు వచ్చిన ప్రేక్షకులు ఎగబడ్డారు. అజయ్ ఘోష్ను ఈదుపల్లి శివ ఘనంగా సత్కరించారు. మన ఒంగోలులో ఎప్పట్లాగానే వేసవి వచ్చిందంటే ఎగ్జిబిషన్స్ ఇవన్నీ ఉంటాయి. అందులో ముఖ్యంగా గత 40 ఏళ్ల నుంచి అన్న ఈదుపల్లి శివన్న ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్స్ మీ అందరికీ తెలుసు ఆయన నిర్వహించడం. ఆయన స్వతహాగా కళాపిపాస, కళాకారుడు, డైరెక్టరు, నటుడు, రచయిత అన్నీ ఈ కల్చర్కి సంబంధించి కానీ, వినోదానికి సంబంధించి కానీ, విజ్ఞానానికి సంబంధించి కానీ ఆ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటాడు. సో ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈయన ఆధ్వర్యంలో ఈదుపల్లి శివ అన్న ఆధ్వర్యంలో 40 ఏళ్ల నుంచి ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి. ఈసారి బాహుబలి ఎగ్జిబిషన్ పలు రాష్ట్రాల నుంచి కూడా ఈ స్టాల్స్ అన్నీ వచ్చేసినాయి. పెద్దదండి ఇది, దాదాపు 70-80 లక్షలతో ఈ ఎగ్జిబిషన్ పెట్టారు. కాబట్టి ఒంగోలు పుర ప్రజలందరూ కూడా పిల్లలతో సహా సాయంత్రం ఈ వేసవిలో సాయంత్రం పిల్లలు ఆడుకోవడానికి కానీ, మీ వాళ్ళ తినుబండారాలు కానీ చక్కగా ఒక విహారంగా రావడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి ఈ మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్లో జరుగుతున్న బైపాస్ రోడ్లో జరుగుతున్న ఈ బాహుబలి ఎగ్జిబిషన్కి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా ఇంకా ఈదుపల్లి శివ గారు మంచి మంచి కార్యక్రమాలు చేశారు. మా ఇద్దరి స్నేహం దాదాపు 35 ఏళ్ళ నుంచి నా స్నేహం. అంతేకాదు మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక వెరైటీ అనేది నా అలవాటు. తాజ్మహల్ వేసాను, చాలా మంచి ఎగ్జిబిషన్లు, పెద్ద ఎగ్జిబిషన్లు చేశాను. ప్రతి సంవత్సరం ఒక వెరైటీ వేయటం నాకు అలవాటు. పోయినసారి జలకన్య, పక్షులు ఇవన్నీ పెట్టాం. ఈ సంవత్సరం బాహుబలి కోట వేసి చేసాం. ఈసారి వేసినప్పుడు తాజ్మహల్ వేస్తాను. ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీ వేయటం నాకు ఆనవాయితీగా వస్తుంది. దీన్ని ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఆహ్వానితులుగా మేము చెప్తున్నాము. అందరూ వచ్చి మా ఎగ్జిబిషన్ ధన్యవాదాలు తెలుపుతాము. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై జరుపుతున్న దమనకాండకు ముగింపు పలకాలని తెలంగాణ రాష్ట్రంలోని కర్రెగుట్టలో పోలీసులను వెనక్కి రప్పించాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనలో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు నివసించే ప్రాంతంలో ఖనిజ సంపాదనను దోచుకునేందుకు నక్సలైట్ల పేరుతో ఆదివాసీలను అన్యాయంగా ఎన్కౌంటర్ చేస్తున్నారని, ఇది దుర్మార్గమని అన్నారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీలతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పేలా కోరారు. నక్సలైట్ల పేరుతో అమాయకులైన గిరిజనులను పాశవికంగా చంపివేయటం దుర్మార్గమైన చర్య అని వాటిని ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఓపీడీఆర్ అధ్యక్షులు సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా నాయకుడు మోహన్, రెడ్ స్టార్ నాయకులు భీమవరం సుబ్బారావు, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ, ప్రజా కళామండలి కోటి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, శ్రీరామ్ శ్రీను, పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Bye.
వీడి దౌర్జన్యంతో దళిత ప్రజల హింసిస్తూ దళిత హక్కులు అడిగేటోళ్లను అరెస్టులు చేస్తుంటే దళితులకి ఇంకెక్కడ న్యాయం జరిగేనంట ప్రజాస్వామ్యమా మనువాద రాజ్యమా. ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రిగుట్టల కొండల్లో మేము పారామిలిటరీని దించి చేస్తున్నటువంటి బీభత్సం జరుగుతున్న హననం దీనికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తూ ఉంది. ప్రధానంగా మావోయిస్టు పార్టీ చర్చలు సిద్ధమని ప్రకటించింది. 1-2 సార్లు ప్రకటించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అలాగే 240 మంది లాయర్లు, డాక్టర్లు, మేధావులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో శాంతి చర్చలు అవసరమని చెప్పి వాళ్ళు కోరినా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. పైగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి శర్మ దాన్ని తిరస్కరించారు. అందుకే ఇవాళ కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అక్కడ ఖనిజాలని, వనరులని, సంపదని కొల్లగొట్టి కార్పొరేట్లకి దారాదత్తం చేయడానికి మధ్య భారత అడవి ప్రాంతాలలో ఇవాళ నెత్తుడు మడుగుగా మారుస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా శాంతి చర్చలు జరిపి ఈ హననాన్ని ఆపాలని, ఈ ఖనిజ సంపద ఏదైతే ఉందో ఇది దేశ ప్రజలు తప్ప కార్పొరేట్ శక్తులు కాదు. కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుంది. అది ఈ దేశ ప్రజలకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. అటవీ ప్రాంతంలో, మధ్య భారతంలో అడవి ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదని ఈరోజు అప్పనంగా కార్పొరేట్ కంపెనీలకి, అదానికి, అంబానీకి అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. వాటిని అప్పజెప్పడానికి అక్కడుండే ఆదివాసీలు అడ్డము, వాళ్ళకి అండగా ఉన్న మావోయిస్ట్ పార్టీ అడ్డం. కాబట్టి ఈరోజు మావోయిస్ట్ పార్టీని అంతం చేస్తాం, వామపక్ష పార్టీల్ని, వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామనే పేరుతోటి దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్ కగారు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో నిన్న మొన్న జరిగిన అత్యంత దారుణ మారణకాండతో పాటుగా ఏదో విదేశీ పాకిస్తాన్ మీద గెలిచినట్లుగా ఆ గుట్టల మీద జాతీయ జెండాను ఎగరేసి మేము విజయం సాధించామని సైనికులు ప్రకటించడం ఇది ఏమాత్రం సరైనది కాదు. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని త్రోవగుంట కంపెనీ సెంటర్ వద్ద జిఎస్పి ఫౌండేషన్ చలివేంద్రం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 2014-2019 మధ్య పార్లమెంటు సభ్యులుగా ప్రకాశం జిల్లాకు చేసిన సేవలు వక్తలు కొనియాడారు. భవిష్యత్తులో జగన్న నాయకత్వంలో జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలు వైవి ఆధ్వర్యంలో గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో రాయపాటి అంకయ్య, సొందపల్లి శశిబాబు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రేమల సుబ్బారావు, వైసీపీ నాయకులు ఆర్ వినోద్, ఆర్ తిమోతి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు, ఈ ప్రకాశం జిల్లాకి అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పుట్టినరోజు మేము ఈ త్రోవగుంట కంపెనీ సెంటర్లో ఆయన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు అందరూ కలిసి కూడా చాలా ఉత్సాహంగా చేసుకున్నారు. రాష్ట్ర కమ్మవారి సేవా సమాఖ్య ట్రస్ట్ చైర్మన్గా ఎంపికైన ఒంగోలుకు చెందిన మండవ మురళీకృష్ణను జిల్లా సంఘం తరపున సత్కరించారు. నిర్మల్ నగర్లోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను కలుపుకొని అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 12 వసతి గృహాలు ఉన్నాయని ఈ సంఖ్యను పెంచుతామని అన్నారు.
విద్య, వైద్యం, స్వయం ఉపాధి, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్న వారిని ప్రోత్సహిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, చిడిపోతి వెంకటేశ్వర్లు, ఆలా హనుమంతరావు, కాట్రగడ్డ రఘుపతిరావు, నాగుబోయిన భాస్కర్రావు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, అబ్బూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. గత 6 నెలల నుంచి మేము అందరూ కలిసికట్టుగా కమ్మవారి సేవ చాలా కార్యక్రమాలు చేశాము. ఆ భాగంగానే గత నెల 23వ తారీఖు కేబీ రెస్టారెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి కమ్మ ప్రముఖుల్ని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనల మేరకు చిన్న సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఒకటి ఉంటే బాగుంటుందని పెద్దలు నిర్ణయం చేశారు. ఆ రోజే ఒక కమిటీ ఫామ్ చేశారు. ఎలక్షన్ కమిటీ లాగా, అడ్హాక్ కమిటీ లాగా ఒకటి నిర్ణయం చేశారు పెద్దలతో. వాళ్ళు ఈ నెల 30వ తారీఖున మంగళగిరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ట్రస్ట్ ఒకటి రిజిస్టర్ చేశారు. దాంట్లో గౌరవాధ్యక్షులుగా గన్ని భాస్కర్ గారు, చైర్మన్గా నన్ను, అలాగే సెక్రటరీగా రమేష్ చంద్ర గారు, ట్రెజరర్గా సురపనేని నాగ కోటేశ్వరరావు, కోశాధికారిగా గూడూరు నాగ కోటేశ్వరరావు, ఈయన చార్టెడ్ అకౌంటెంట్, అలాగే మేడం గారు ఏమో రిటైర్డ్ లెక్చరరు స్వరూపారాణి గారు. తర్వాత మిగతా బాడీని వివిధ జిల్లాల నుంచి అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా దీన్ని ఎందుకు ఏర్పాటు చేయడం అంటే పేద పిల్లలకు విద్య, వైద్యం, స్పోర్ట్స్, అలాగే ఉపాధి కల్పించడం కోసం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయండి. స్టేట్ వైడ్గా ఉన్న అన్ని కమ్మ సంఘాలని ఒకే గొడుగు కింద తీసుకొచ్చి వివిధ రూపాల్లో వివిధ సంఘాలు ఉన్నాయి. అందరిది ఒకటే, కమ్మవారికి ఏదో ఒక నుంచి సహాయం చేయాలి, కమ్మవారిని ఆర్థికంగా వెనకబడిన పైకి తీసుకురావాలి, ఉద్యోగం కల్పించాలి. రేపు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎన్ని కమ్మ సంఘాలు ఉన్నాయో ఆ కమ్మ సంఘాలన్నింటినీ సమన్వయపరిచి కమ్మవారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అండగా నిలబడటానికి ఈ ట్రస్ట్ ఏర్పాటయింది. భవిష్యత్తులో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళందరినీ వివిధ జిల్లా నుంచి కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచే అభివృద్ధి కార్యక్రమం అనేది మొదలుపెట్టాం. అదేవిధంగా అన్ని జిల్లాలకు కూడా వెళ్ళి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పేద పిల్లకాయలకు కానివ్వండి, మిగతా బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, చదువులో కానీ ఆటల్లో కానీ ఎవరైతే ముందున్నారో వారందరూ కూడా కమ్మ సంఘం ద్వారా మన మండవ మురళి గారిని ప్రెసిడెంట్ చేసి అక్కడి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం వలన స్టేట్ మొత్తం మీద ఆ రికగ్నిషన్ ఏర్పడి మన జిల్లా మీద మళ్ళా 30వ తారీఖు మళ్ళా స్టేట్ ప్రకాశం కాకుండా స్టేట్ వైడ్గా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకొని దాన్ని మండవ మురళి గారికి ప్రెసిడెంట్గా చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అంటే ఆషామాషిగా ఇచ్చిందేం కాదు, అది ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయడం వలన ఈ 6 నెలల నుంచి అది చూసి వాళ్ళందరూ హేమీలు పెద్దవాళ్ళు కమ్మ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కలిసి మండవ మురళిని మన ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లానే ఒక కమ్మవారికే కాకుండా మిగతా సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు కూడా కొంత చేయూతనివ్వాలన్న ఉద్దేశం. అట్లనే కమిటీ ద్వారా, స్టేట్ కమిటీ ద్వారా విద్య, వైద్యము, అట్లనే క్రీడ, మిగతా వాటిల్లో కూడా చేయూతనిచ్చి అందరినీ పైకి తీసుకురావాలి, సమానంగా అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ స్టేట్ కమిటీ ఏర్పడటం జరిగింది. అధ్యక్షులుగా మండవ మురళి గారిని నియమించారంటే మన మీద ఉన్న వాళ్ళకు ఉన్న అపారమైన నమ్మకం, ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా మనం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సమాఖ్య తరఫున మంచిగా పేరు తీసుకొచ్చుకోవాలని, మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సమాఖ్య తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ
ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఇది సాధించుకొని వచ్చినందుకు నిజంగా గ్రేట్స్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా పరిషత్ ఆధ్వర్యంలో కేశవస్వామిపేటలోని లలితాశ్రమంలో గల జ్ఞానపీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వేదం చదువుతున్న విద్యార్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. పరీక్షాధికారులు వంగల కృష్ణమూర్తి అవధాని, పిన్నెల్లి చంద్రశేఖర్ అవధాని వ్యవహరించారు. విద్యార్థులు నేర్చుకున్న వేదానికి సంబంధించిన అనేక ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానాలు రాబట్టారు. అంతేకాకుండా వేద పారాయణ ద్వారా వారిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి పరీక్షల్లో ఉత్తీర్ణులుగా నిర్ణయించారు. కార్యక్రమంలో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా నిర్వాహకులు నేలబొట్ల సత్యనారాయణమూర్తి, నేలబొట్ల సదాశివమూర్తి, సెక్రటరీ మహంకాళి వెంకటశేషయ్య, సముద్రాల భీమశంకర శాస్త్రి, ఓరుగంటి ప్రసాద్, మైనంపాటి సాయికుమార్ పర్యవేక్షించారు. వేద విద్యార్థులు, వేద పండితులు పాల్గొన్నారు. నాగులపులపాడు మండలం చెదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 240వ వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో స్వామివారికి రోజు ఒక వాహన సేవ, తలంబ్రాల కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఏకాంత సేవతో ఘనంగా ఈ కార్యక్రమాలు ముగిశాయి. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులందరూ పాల్గొన్నారు. ఊరేగింపు కార్యక్రమాల్లో స్వామివారికి అలంకరణ చేసిన నారాయణ రామాచార్యులు వారి కుమారులు అనిల్ కుమారును దేవస్థానం తరపున సత్కరించారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులకు, ఉత్సవ ఉభయదాతలు బొమ్మరాజు మారుతి, భాస్కర శర్మలను వేద పండితులు ఆశీర్వదించారు. పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ వద్ద గునిపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా పెద్ద బస్టాండ్లో చలివేంద్రం నిర్వహించడాన్ని గునుపూడి ట్రస్ట్ వారి సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం కొత్తగా మంజూరైన కస్తూరిబా బాలిక వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో కూడా 4 KGBVల అభివృద్ధికి 4 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని, ఇంకా విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు తిరునల్వేలి కన్నయ్య ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. సభ్యులు పిన్నింటి వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించారు. ఉపాధ్యక్షులు అజయబాబు, కోశాధికారి ఆకుల శ్రీనివాసరావు, పొతకమూరి శ్రీనివాసరావు, ఎస్కే జిలానీ, ఆదిమూలం సుబ్బారావు, సంఘ సభ్యులు, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర చేత ఆవిష్కరించడం మంచి విషయం. ఎందుకంటే వెంకటేశ్వర్లు నాతోటి వ్యక్తి, మంచి వ్యక్తి.
ఇక్కడ ఏదైనా సంఘపాలన అంటే అతను ముందుండి చేసేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి చేత చేయించడం చాలా మంచి సాంప్రదాయం. ఇంకోటి ఏంటంటే సరే ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ పౌరుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. చిన్న చిన్న కోట్ల పరిస్థితి కూడా ప్రతిసారి కూడా అప్రైజర్లని ఎందుకు పలకరిస్తున్నామంటే ఎందుకో గొప్ప ఆ బ్యాంకులే మన అప్రైజర్ని కొంత ఆదుకుంటుంది. అలానే బ్యాంకులు కూడా బ్యాంకు వ్యవస్థ కూడా చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా చేయవలసిన వృత్తి. ఎందుకంటే కట్టి వస్తున్నాయి. అసలు మనం ఎప్పటి నుంచి వృత్తి చేస్తున్నా కొన్ని కనుక్కునే పరిస్థితి ఉంది కాబట్టి మన అప్రైజర్లకు కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ అంటే ఒక అవగాహన సభ ఏర్పాటు మన సంఘంలోనే ఏర్పాటు చేస్తాం. త్వరలో ప్రతి అప్రైజర్ కూడా డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.